హాయ్ మాస్టర్స్. ఇప్పుడు క్రిస్టల్స్ గురించి తెలుసుకుని క్రిస్టల్ ధ్యానం చేద్దాం. క్రిస్టల్ అంటే ఏమిటి? క్రిస్టల్ అనగా ఉన్నత చైతన్య శక్తిని కలిగినటువంటి పదార్థము. ఇది మనకు భూమి అంతర్భాగంలో రాళ్ల రూపంలో ఏర్పడి ఉంటుంది. ఒక రకంగా ఇది భూమాత నుండి మనకి లభిస్తున్న ఉన్నత బహుమానంగా మనం భావించవచ్చు. క్రిస్టల్స్ ఎన్నో హీలింగ్ సామర్థ్యాలను తనలో కలిగి ఉంది. తద్వారా మానవుడు ఆధ్యాత్మికపరమైన ఎదుగుదలను పొందుతాడు. కనుక వీటిని మనము స్ఫటిక దేవతలుగా భావించవచ్చు. ఈ క్రిస్టల్స్ అనేవి భూమండలమంతా వ్యాపించి ఉన్నాయి. సాధారణంగా ఇవి పెద్ద పెద్ద కొండ గుహల్లోనూ, భూమి అంతర్భాగంలోనూ, పర్వతాల మధ్య భాగంలోనూ, అలాగే నదుల అంతర్భాగంలోనూ ఉంటాయి. వీటిని పొందటానికి కొంత పరిశ్రమ అవసరమవుతుంది. ఇప్పుడు క్రిస్టల్ ధ్యానం గురించి తెలుసుకుందాం. క్రిస్టల్ ధ్యానం అనేది ధ్యానానికి పరిపూర్ణతను ఇస్తుంది. ప్రతి క్రిస్టల్ తనదైన ఉన్నత శక్తిని మరియు ఉన్నత చైతన్యాన్ని కలిగి ఉంటుంది. అలాగే ధ్యానం యొక్క లక్ష్యం కూడా ఉన్నత శక్తిని మరియు ఉన్నత చైతన్యాన్ని పొందడమే. కనుక క్రిస్టల్స్ అనేవి మీ ధ్యానానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ క్రిస్టల్స్ ద్వారా మీ శక్తిని, చైతన్యాన్ని పెంచుకోవచ్చు. అలాగే మీ పూర్ణాత్మ యొక్క ఎరుకను మీరు పొందవచ్చు. క్రిస్టల్ అంటేనే ధ్యానానికి ఒక ఉత్ప్రేరకం. ఈ క్రిస్టల్స్ని వాడడానికి ముందు మీరు వాటిని ప్రక్షాళన చేయాలి. అప్పుడే అవి శక్తివంతంగా పనిచేస్తాయి. ఇప్పుడు క్రిస్టల్ ధ్యానం వలన కలిగే లాభం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. క్రిస్టల్ ధ్యానం వలన మీ మనస్సు ప్రశాంతమై తద్వారా మీ శరీరం స్వస్థత పొందుతుంది. ఈ క్రిస్టల్ ధ్యానం చేయడం వలన మీరు త్వరగా ఆత్మ యొక్క సందేశాలను పొందగలుగుతారు. మీరు నిశ్చలమైన ధ్యాన స్థితిలో ఉండగలుగుతారు. మీ యొక్క ధ్యాన సాధన మెరుగుపడుతుంది. మీ జీవితంలో ఆనందం అనేది సహజంగానే ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ క్రిస్టల్ ధ్యానాలు ఎన్ని రకాలుగా ఉంటాయో తెలుసుకుందాం మాస్టర్స్. సాధారణంగా 4 రకాల క్రిస్టల్ ధ్యానాలు ఉంటాయి. మొదటిది క్రిస్టల్ని చేతిలో పట్టుకొని ధ్యానం చేయడం. రెండవది మీ చుట్టూ క్రిస్టల్ గ్రిడ్ని ఏర్పరచుకొని దాని మధ్యలో కూర్చొని ధ్యానం చేయడం. మూడవది మీ బాత్ టబ్లో క్రిస్టల్స్ని వేసి దానిలో కూర్చొని ధ్యానం చేయడం. నాలుగవది మీ శరీరంలో చక్రాలు ఉన్న చోట క్రిస్టల్స్ని అమర్చి పడుకొని ధ్యానం చేయడం. ఇప్పుడు ధ్యానానికి ఏ రకమైన క్రిస్టల్స్ ఉపయోగపడతాయో తెలుసుకుందాం మాస్టర్స్. మొదటిది క్లియర్ క్వార్ట్జ్. మీ శరీరంలోని చక్రాలన్నింటినీ బ్యాలెన్స్ చేసే శక్తి ఈ క్లియర్ క్వార్ట్జ్కి ఉంటుంది. రెండవది సెలెనైట్. ఈ క్రిస్టల్ మీ పూర్ణాత్మతో సంబంధం ఏర్పరచుకోవటానికి, సందేశాలు పొందటానికి ఉపయోగపడుతుంది. అలాగే మీ గత జన్మల జ్ఞాపకాలను పొందటానికి
ఉపయోగపడుతుంది. దీని చైతన్య స్థాయి ఎక్కువగా ఉండటం వలన ఇది సహస్రార చక్రాన్ని జాగృతపరుస్తుంది. అలాగే మీ శరీరంలోని ప్రతి కణాన్ని హీల్ చేయగలుగుతుంది. మూడవది రోజ్ క్వార్ట్జ్. మీ హృదయ చక్రాన్ని వికసింపచేసి మీలో దివ్య ప్రేమని జాగృతం చేస్తుంది. నాలుగవది లాపిస్. మీ యొక్క విశుద్ధ చక్రాన్ని హీల్ చేస్తుంది. ఐదవది బ్లూ ఎపిటైట్. మీలో ఉన్న స్ట్రెస్ని విడుదల చేసి మీ మనసుని శూన్యం చేయటంలో సహకరిస్తుంది. తద్వారా మీ మూడవ కన్ను వికసించి ఉన్నతమైన ఆలోచనలను మీలో కలిగిస్తుంది. ఆరవది ఆక్వామిరిన్. ఇది మిమ్మల్ని శాంతిపరుస్తూ మీ యొక్క అనుభూతి శరీరాన్ని జాగృతపరుస్తుంది. తద్వారా మీరు సమృద్ధిని పొందుతారు. ఏడవది ఎమతిస్ట్. మీ సహస్రార చక్రాన్ని జాగృతపరిచి మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు రక్షణగా ఉంటుంది. ఎనిమిదవది బ్లాక్ టర్మెలిన్. మీ శరీరంలోని నెగటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగించి మీలోని ఆందోళనలను దూరం చేస్తుంది. ఇప్పుడు ఈ క్రిస్టల్స్ని ధ్యానానికి ముందు ఏ విధంగా శుభ్రపరచాలో తెలుసుకుందాం మాస్టర్స్. ఈ క్రిస్టల్స్ని శుభ్రపరచడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిది సువాసన భరితమైన పవిత్రమైన పొగ ద్వారా ఈ క్రిస్టల్ని శుభ్రపరచవచ్చు. రెండవది శబ్దాలను ఉపయోగించడం ద్వారా లేదా ఉచ్చరించడం ద్వారా. అలాగే మూడవది సూర్యకాంతిలో చంద్రకాంతిలో కొన్ని గంటలు ఉంచడం ద్వారా ఈ క్రిస్టల్ని క్లీన్ చేయవచ్చు. నాలుగవది ప్రవహించే జీవనది లోపల ఉంచడం ద్వారా ఈ క్రిస్టల్ని శుభ్రపరచవచ్చు. ఐదవది ఉప్పు నీళ్ళల్లో కాసేపు నానబెట్టడం ద్వారా శుభ్రపరచవచ్చు. ఆరవది ముడి బియ్యం లోపల క్రిస్టల్ని ఉంచడం ద్వారా శుభ్రపరచవచ్చు. ఇప్పుడు ఈ క్రిస్టల్ ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుందాం మాస్టర్స్. మీరు క్రిస్టల్ని చేతిలో పట్టుకొని ధ్యానంలో కూర్చోండి. ధ్యానంలో కూర్చొని మీ పూర్ణాత్మని ఆహ్వానించండి. అలాగే ఇతర మాస్టర్స్ని, గైడింగ్ మాస్టర్స్ని మీ సహాయం కోసం ఆహ్వానించండి మాస్టర్స్. ఇప్పుడు మీ చేతిలో పట్టుకున్న క్రిస్టల్ని, దాని యొక్క శక్తిని మీరు స్వీకరించటానికి తన అనుమతిని అడగండి. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని జవాబు కోసం ఎదురు చూడండి. మెల్లగా శ్వాసను గమనిస్తూ క్రిస్టల్ యొక్క శక్తిని అనుభూతి చెందండి. మీరు ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ శ్వాస మీద ధ్యాస పెడతారో మీ చేతిలో ఉన్న క్రిస్టల్ మీ శ్వాసను నెమ్మదిగా చేస్తుంది మాస్టర్స్. తద్వారా శక్తిని ఎక్కువగా గ్రహిస్తారు. ఒకవేళ మీకు కనుక ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ క్రిస్టల్ని పక్కకు పెట్టి ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి మాస్టర్స్. ఇప్పుడు మరి ఒక 15 నిమిషాలు ఆ క్రిస్టల్ని అనుభూతి చెందుతూ క్రిస్టల్ ఎనర్జీని తీసుకుంటూ ధ్యానం చేద్దాం మాస్టర్స్.
Thank you.